నీ బంధువులు నిన్ను తృణీకరించిన, నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం నిన్ను తృణీకరించిన, వారు నిన్ను తృణీకరించడానికి ఎన్నో కారణాలు ఈ లోకం నీకు చూపిస్తూ ఉన్నా, ఈరోజు దేవుని బిడ్డగా నేను ఒక మాట చెప్తున్నాను నీకు. దేవుని వాక్యాన్ని బట్టి నీకు ఒక దైవ సేవకుడిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను నీతో చెప్తున్నా, నీ సామర్థ్యాన్ని నువ్వు ఎక్కడా కోల్పోవద్దు, నీ పోరాటాన్ని నువ్వు ఎక్కడ ఆపొద్దు, నీ యుద్ధాన్ని నువ్వు ఎక్కడ ఆపొద్దు. నువ్వు నీ పోరాటంలో నువ్వు ముందుకు సాగిపోవాలి. నీ యొక్క సామర్థ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి వనరులను, నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు వాడుకుంటూ నువ్వు మెట్టుకు ఎక్కడానికి ప్రతి అవమానం, ప్రతి హేళన, ప్రతి బాధ నీ గుండెల లోతుల్లా ఉంటే నువ్వు వాటిని అలాగే వాటిని నీ జీవితంలో ఎలా వాడుకోవాలంటే, అది నీవు ఎదగడానికి ఒక కారణం కావాలి, కానీ ఆ బాధ, ఆ మాట నిన్ను కృంగదీసేది కాకూడదు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీరు ఇతరులను ద్వేషించండి, మీరు ఇతరుల మీద పగబట్టండి, ఇతరుల మీద మీ మనస్సులో ఆ బాధని ఉంచుకోమని చెప్పడంలా నేను. మీరు మనుషులని, మన చుట్టూ ఉన్న వారిని మనము 100% క్షమించాలి, వారిని ప్రేమించాలి. ఎవరు మనల్ని ఏమన్నా కూడా దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం వాళ్ళని క్షమించాలి. అది మనం చేయవలసినటువంటి పని. కానీ చాలాసార్లు పెయిన్ మనలో ఉండిపోతుంది. ఆ బాధ నీలో ఉంటే, ఆ బాధ నీకు ఏదైనా ఒకవేళ నీకు ఈ లోకం ఇస్తూ ఉంటే, నిన్ను పొడుస్తూ ఉంటే, ఆ బాధని కేవలం నువ్వు ఎదగడానికి మాత్రమే వాడుకో. నువ్వు కృంగిపోవడానికి కాదు. ఒక మాట, ఒక పరిస్థితి, ఒక వేదన అనేది నీ ఎదుగుదలకు అది కారణం అవ్వాలి, కానీ అది నిన్ను కృంగదీసేదిగా ఎన్నడూ మారకూడదు అనేది వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు నిన్ను అన్నవాడు, ఈరోజు నిన్ను హేళన చేసినవాడు, ఈరోజు నిన్ను చూసి నవ్వినవాడు, ఈరోజు నిన్ను అవమానించిన వాడు, ఈరోజు నువ్వు చేస్తున్న పని తప్పన్నవాడు, ఈరోజు నువ్వు ఎందుకు పనికిరామన్న మాట్లాడిన వాడే ఒకరోజు నీ సహాయం కోసం నీ ముందు నిలబడేటువంటి పరిస్థితులు నీ జీవితంలో వస్తాయి. నిజం. ఈ ఒకరోజు ఎవరైతే ఈరోజు నిన్ను తృణీకరిస్తున్నారో, నిన్ను హేళన చేస్తున్నారో, అవమానపరుస్తున్నారో, నిందిస్తున్నారో, నీ జీవితంలో నీ యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టో, నీ యొక్క పరిస్థితులను బట్టో మాట్లాడుతూ ఉన్నారో, దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, ఒక దినం రానే వస్తుంది, ఆ రోజున నువ్వు వారికి సహాయపడే స్థితిలో ఉంటావు, కానీ నువ్వు ఎన్నడూ కూడా వారి ముందు నువ్వు తక్కువ అయ్యేటువంటి పరిస్థితిలో దేవుడు నిన్ను ఉంచడు. ఇది దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే, అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల మీద వారు అనేక మార్లు దాడి చేస్తూ, యుద్ధం చేస్తూ, వీరిని దోచుకుంటూ, వీరిని నష్టపరుస్తున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో వీరి కోసం నిలబడడానికి, వీళ్ళ కోసం పోరాడడానికి, వీళ్ళ పక్షంగా యుద్ధం చేయడానికి, వీళ్ళ పక్షంగా నిలబడడానికి ఒకడు కావాలి. ఎవడరా అమ్మోనీయులను ఎదుర్కోగలిగిన సమర్థుడు, శక్తివంతుడు, బలవంతుడు, యుద్ధం చేసి మన గెలిపించగలిగిన వాడంటే ఎవడో కనపడ్డలా, ఒక్కడు మాత్రం ఉన్నాడు. ఆ ఒక్కడు ఎక్కడున్నాడు తెలుసా? వీళ్ళ దగ్గర నుంచి పారిపోయాడంట. వీళ్ళ దెబ్బకు తట్టుకోలేక, వీళ్ళ మాటలకు తట్టుకోలేక పారిపోయినటువంటి ఆ యొక్క యెఫ్తాను వెతుక్కుంటూ వీరు వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళి, అయ్యా నువ్వు మరలా ఎక్కడికి రావాలి? ఎక్కడ రావాలి? నువ్వు రావాలి, మా దేశానికి రావాలి, మా ప్రాంతానికి రావాలి, నువ్వు మావాడివిరా. ఇంతకుముందు ఏమన్నారు వీళ్ళు? ఇంతకుముందు ఏమన్నారు? నువ్వు వేశ్యకు పుట్టావురా, నువ్వు అన్యురాలకు పుట్టినవాడవురా, నువ్వు మాకు చెందినవాడవు కాదు, మాలో నీకు పాలు లేదు, మాలో నీకు వాటా లేదు, నీకు భూమి ఇయ్యము, నీకు ఆస్తి ఇయ్యము, నీకు అది ఇవ్వము, ఇది ఇవ్వము అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? వాడెవడు? మావోడే, మా బంధువే, మా కులమోడే, మా ప్రాంతమోడే, మా దేశమోడే, మాలో ఒకడు. ఇప్పుడు ఏమయ్యాడు? యెఫ్తా వారిలో ఒకడయ్యాడు. వారికి కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు యెఫ్తాని మరలా తీసుకుని ఎక్కడికి వస్తున్నారు? ఇశ్రాయేలు దేశానికి వస్తున్నారు. అక్కడ జరిగినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటినీ నేను కూలంకుషంగా మీకు వివరించడం లేదు. మీకు నేనేం చెప్తున్నానంటే, నీ బ్యాక్గ్రౌండ్ని బట్టో, నీ యొక్క వెనక ఉన్నటువంటి దేన్నో బట్టో నిన్ను కానీ ఈరోజు తృణీకరిస్తుంటే, నువ్వు తృణీకారానికి లోనవుతుంటే, ఇతరులను బట్టి నువ్వు తృణీకారానికి లోనవుతుంటే, ఈరోజు నువ్వు ఒక్కటే తెలుసుకో, ఒక్కటే దేవుని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? నువ్వు సమర్థుడుగానే బ్రతుకు, నువ్వు సమర్థుడిగా ఉండు. ఆ యొక్క సామర్థ్యాన్ని నువ్వు పొందుకో దేవుడి దగ్గర నుంచి. నీ సామర్థ్యత నిన్ను ఒకరోజు నిలబెడుతుంది. నిన్ను హేళన చేసి త్రోసివేసిన వారికి సహితము నీ ముందుకు తీసుకొచ్చి నిలబెడుతుందని దేవుడి వాక్యం చెప్తుంది. యెఫ్తా